ప్రతి స్టూడెంట్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కామన్ ప్రాబ్లం, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్, ఏకాగ్రత, వారిని దృష్టిని కేంద్రీకరించుకోకపోవడం. అది ప్రతి ఒక్కరికి వస్తుంది, విద్యార్థులకే కాదు, ఇప్పటికీ మనకు కూడా ఉంది. మన మనసు పరిభ్రమిస్తుంటుంది, ఎక్కడికెక్కడికో వెళ్తుంది, అదుపు ఉండదు దానికి. దాన్ని ఎంత కట్టివేయాలని మనం ట్రై చేస్తే అంత విధంగా మనల్ని బలీయంగా మరి దానిలోకి పరిభ్రమణంలోకి తీసుకువెళ్తుంటుంది. కాన్సన్ట్రేషన్ ఉండదు, దేని మీద ఏకాగ్రత మనం చేయలేకపోతున్నాం. మనం చేసే పనుల్లో కానీ చిన్న చిన్న పనులు కూడా, దోశలు వేస్తుంటాం, ఇంట్లో దోశలు వేస్తుంటాం పిండితో, మాడగొట్టేస్తూ ఉంటాం. కాన్సన్ట్రేషన్ లేదు, ఫోకస్ లేదు అక్కడ. మనం చేసే పని మీద శ్రద్ధ లేదు, మన మైండ్ ఎక్కడో ఆలోచన చేస్తుంది. కానీ ధ్యానం చేసేవారికి ఆ ఫోకస్ నేచర్ అనేది వస్తుంది, దృష్టిని కేంద్రీకరించడం అనేది కలుగుతుంది. ఏ పని చేస్తారో దానిలో కంప్లీట్గా నిమగ్నమయ్యే ఆ యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళకి లభిస్తాయి. సో నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు పొందినటువంటి గొప్ప